హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను కిచిడి వేస్తున్నాను. చూడండి, ఒక చిన్న గ్లాసుడు నేను మైసూర్ పప్పు తీసుకున్నాను. దాంట్లోకి ఒక గ్లాసు బిర్యానీ రైస్ తీసుకున్నాను బాక్స్లోకి. సో దీంట్లోకి ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, పుదీనా, క్యారెట్ ఇవి తీసుకొని ఇప్పుడు నేను తాలింపు వేస్తానండి. పుదీనా, చివరగా కొత్తిమీర వేసుకోవాలండి. నేను చూపెడతాను కొత్తిమీర వేసేటప్పుడు. ఇలా కలపాలి. ఒక స్పూనేడు అల్లం వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేయాలి. ఇలా వేగిన తర్వాత తగినంత వాటర్ తీసుకోవాలి. ఒక స్పూనేడు పసుపు వేయాలండి. కదా పసుపు వేసాక మీకు తగినంత వాటర్ పోసుకోండి. మీరు ఏదైతే రైస్ తీసుకుంటారో, నేను ఒకటే గ్లాస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగినంత వాటర్ పోసుకొని తర్వాత గంజి వార్చుకోండి. దీంట్లో ఒక 2-3 స్పూన్లు ఉప్పు కూడా వేసుకోవాలండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకొని ఇలా మరిగించుకోవాలి. దానికి వచ్చినప్పుడు ఇలా రైస్ మొత్తం ఇందులో వేసేసుకోవాలండి. చూడండి, నేను ఆల్రెడీ రైస్ ఇందులో వేసేసాను. ఇలాగా చూసుకోవాలంటే తర్వాత గంజి వార్చుకోవాలి.